హలో ఆల్ వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్యామిలీ బైట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు శారీ స్టోరీస్ ఎపిసోడ్ 3. ఐ హోప్ చాలా మంది ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 చూసే ఉంటారు. చూడకపోతే జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బర్డ్స్ ఆన్ యూట్యూబ్. ఎపిసోడ్ 3 శారీ కాంబినేషన్ వచ్చేసరికి పికాక్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఈ పీకాక్ గ్రీన్ ని టీల్ గ్రీన్ అనొచ్చు, డార్క్ గ్రీన్ కూడా అనొచ్చు. ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే ఇది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మన వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో గో అండ్ సబ్స్క్రైబ్. శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి టేల్ గ్రీన్ బ్యాంగిల్స్ అండ్ లైట్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనేసరికి గోల్డ్ కలర్ వాచ్ తీసుకున్నాను అనమాట. బేసికలీ మనం ఏ కలర్ చూసినా ఇది పింక్, ఇది రెడ్, ఇది బ్లూ అని చెప్పేస్తాం. కానీ ఈ టైప్ ఆఫ్ గ్రీన్ కలర్ చెప్పడం చాలా థింక్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది కొంచెం బ్లూ అనిపిస్తుంది, లైట్ గ్రీన్ కూడా అనిపిస్తుంది. అందుకే దీన్ని టేల్ గ్రీన్ అని అంటాము, లేకపోతే పీకాక్ గ్రీన్ అని కూడా అనొచ్చు. సింపుల్గా ఇయర్ రింగ్స్ అలా తీసుకున్నాను. దానికి సింపుల్గా మ్యాచింగ్ అయ్యే నల్ల పూసలు. సేఫ్టీ పిన్ అంటే అందరికీ కామన్గా తెలుసు. దానికి సేఫ్టీ పిన్ అనే పేరు ఎందుకు వచ్చిందో మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. సేఫ్టీ పిన్ కూడా ఒక హిస్టరీ ఉంది. వాల్టర్ హంట్ అనే అమెరికన్ 1849లో దీన్ని ఇన్వెంట్ చేశాడు. అతను ఒక ఇన్వెంటర్ అనమాట. ఆ వాల్టర్ హంట్ అనే అతను మొదట్లో దీన్ని డ్రెస్ పిన్ అని పిలిచేవాడు. తర్వాత ఆ పిన్ అనేది షార్ప్‌నెస్ బయటకొచ్చి గుచ్చుకుంటుంది. కానీ ఇది లాక్ అవుతుంది కాబట్టి దీన్ని సేఫ్టీగా ఉందని దాన్ని సేఫ్టీ పిన్ అని పిలిచాడు. ఫస్ట్‌లో సేఫ్టీ పిన్‌కి పేటెంట్స్ తీసుకున్నాడు. అంటే రైట్స్ తీసుకున్నాడు. తర్వాత ఆయన దీన్ని $200కి అమ్మేశాడు. ఈ శారీ లుక్ అయితే చూడటానికి రిచ్‌గా ఉంటుంది. ట్రెడిషనల్‌గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఎలిగెంట్ కాంబినేషన్‌లో ఉంటుంది ఈ శారీ. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్ శారీ అనమాట. చూడటానికి మీకైతే ఎలా అనిపిస్తుందో గానీ, ఇదైతే చాలా లైట్ వెయిట్ శారీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై శారీస్ లైట్ వెయిట్‌గానే ఉంటాయి. నేను లైట్ వెయిట్ శారీస్‌ని తీసుకుంటానికి ట్రై చేస్తాను. ఈ శారీ గురించి చెప్పాలంటే దూరం నుంచి చూస్తే కొంచెం గ్రీన్‌లా అనిపిస్తది. ఇన్‌కేస్ మనం లైట్ ఫోకస్‌లో చూసామనుకోండి లైట్ బ్లూగా అనిపిస్తది. సో, ఓవరాల్‌గా గ్రీన్ లాగే అనిపిస్తది. ఈ గోల్డ్ జరీ బోర్డర్ వచ్చేసరికి దీనికి కాంబినేషన్ అలా వచ్చేసరికి దీని లుక్ వేరే లెవెల్‌గా ఉంటుంది. అట్రాక్టివ్ 3 కాంబినేషన్ కలర్స్‌లా ఉంటుంది కాబట్టి దీని లుక్ చాలా హైలైట్‌గా అనిపిస్తుంది. మధ్యలో పింక్ ఫ్లవర్స్‌తో లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయిపోయింది. అసలెంత లైట్ వెయిట్‌గా ఉంటుందంటే చాలా నాకు కంఫర్ట్‌గా అనిపిస్తది ఈ శారీ. గ్రీన్ కలర్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. కానీ గ్రీన్‌లో గూడా ఈ కలర్, ఈ టైప్ ఆఫ్ కలర్ గ్రీన్ అంటే నాకిష్టము. అంటే థిక్ గ్రీన్ కాకుండా ఈ టైప్ ఆఫ్ గ్రీన్ కొంచెం బావుంటుంది. అంటే డిఫరెంట్ కలర్ లుకొస్తుంది. చెప్పాలంటే ట్రెడిషనల్ లుక్ విత్ మోడర్న్ టచ్‌లా అనిపిస్తది. అంటే పూర్తిగా ట్రెడిషనలు కాదు, అలాని పూర్తిగా మోడర్ను కాదు. రెండింటిని బ్యాలెన్స్ చేసి ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అవునంటారా? కాదంటారా? చాలా మంది అకేషన్స్‌కి, ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ టోన్ అంటే వాళ్ళ స్కిన్ టోన్ బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. ఈ టైప్ ఆఫ్ టేల్ గ్రీన్ కలర్ చాలా స్కిన్ టోన్స్‌కి సెలెక్ట్ అవుతుంది, సూట్ అవుతుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నా సజెషన్ మాత్రమే. బోర్డర్ గోల్డ్ జరీతో చాలా లుక్ బావుంది కదా! సింపుల్‌లో హైలైట్‌గా అనిపిస్తుంది. ఈ సందర్భంలో మా అమ్మ చెప్పిన మాటలో ఒక మాట మీతో షేర్ చేసుకుంటాను. అంటే నాకు తెలిసి ప్రతి మధ్య తరగతి అమ్మలో ఉండే ఒక ఆలోచన అయ్యుండొచ్చు. అలాగే మా అమ్మ ఆలోచన గూడా ఎప్పుడూ నాతో చెప్తూ ఉంటుంది. మన పొజిషన్‌ని బట్టి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని, అది ఏదైనా కావచ్చు, తినేదైనా, వేసుకునేదైనా మన బడ్జెట్‌లో చూసుకొని తీసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ మంచిగా అనిపిచ్చిద్దనిద్ది. అంటే చీప్‌లో రిచ్ అని ఎప్పుడూ అంటూ ఉంటది. దీనర్థం చీపీ తీసుకోమని కాదు, కాస్ట్‌లీ కొనొద్దని కాదు. లుక్ బావుండాలి. మనకి సూట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైమ్ మన బడ్జెట్‌లో రావాలి. అదనమాట కాన్సెప్ట్. ఈ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో పికాక్ అని టైప్ చేయండి. ఈ కలర్‌కి ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే, ఈ శారీ కాంబినేషన్ ఆల్మోస్ట్ మనకి బాగా రిచ్ లుక్ ఇస్తుంది కాబట్టి, మనం హెవీగా రెడీ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. సింపుల్ బ్యాంగిల్స్, లైట్ గోల్డ్ కలర్ వాచ్ అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్‌తో లుక్ ఆటోమేటికల్లీ గ్రేస్‌ఫుల్‌గా వచ్చేస్తుందనమాట ఈ శారీకి. బోర్డర్ చూడండి ఎలా ఉందో. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఈ కాంబినేషన్ నేను సింపుల్‌గా చెప్పాలంటే మీరెవరికైనా ఇట్స్ ఎ రాయల్ కాంబినేషన్ అని చెప్పండి. వాళ్ళు డ్రీమ్స్‌లోని, ఇమాజినేషన్స్‌లోని ఒకలా ఊహించుకుంటారు. కొన్ని శారీస్ సేమ్ శారీ కలర్, సేమ్ బ్లౌజ్ కలర్ ఒకటే ఉంటే కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. కానీ ఈ 2 సేమ్ కలర్ అయినా అంత బోరింగ్‌గా అయితే ఏమీ లేదు. ఫ్రిల్స్ చూడండి ఎంత బావున్నాయో. దీనికి నేను బ్లౌజ్‌కి
గోల్డ్ కలర్ గోట్ ఏపించాను అలాగా. బావుంటుంది. గోల్డ్ అనేది చాలా శారీ కాంబినేషన్స్‌కి భలే సూట్ అవుతదండి. ఏ శారీ అయినా మీరు కుట్టించాలనుకున్నప్పుడు గోల్డ్ అలా ప్రిఫర్ చేయండి. నేనైతే ఈ శారీకి బ్లౌజ్‌ని విడిగా తీసుకొని కుట్టించాను. హాఫ్ పట్టులో తీసుకున్నాననమాట. గోల్డ్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి సింపుల్‌గా చిన్న లేస్ తీసుకున్నాను. నాకు హెవీ లేస్ అంటే అస్సలు నచ్చదు. సింపుల్‌గా చూడాలి. మన ఫేస్‌లో కళుంటే ఏదైనా బాగా సెట్ అయిపోతదండి. అవునంటారా? కాదంటారా? నేను చెప్పేదేమన్నా అతిశయోక్తా? కాదు గదా! మన ఫేస్‌లో ప్యూర్ స్మైలొస్తే అదే మన కళ అనమాట. ఏ డ్రెస్ వేసుకున్నా మనం చాలా హార్ట్‌ఫుల్‌గా స్మైల్ చేశామంటే ఆటోమేటిక్‌గా డ్రెస్సింగ్ సెన్స్ కూడా మనకి ఏంటో తెలియని విధంగా కంప్లీట్‌నెస్ ఇస్తది. అందరికి తెలిసిన విషయమే. అయినా మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఇది నా ఫీలింగ్ గూడా. మన డ్రెస్సింగ్ సెన్స్ వల్ల మనకి చాలా కాన్ఫిడెన్స్ ఒస్తది. స్కూల్ టైమ్స్‌లో ఫ్రాక్స్ వల్ల, కాలేజ్ టైమ్‌లో చుడీదార్స్ వల్ల, ఆఫ్టర్ మ్యారేజ్ అనేది శారీస్ వల్ల దిస్ ఈజ్ మై ఫీలింగ్. అందుకేనేమో చాలామంది ప్రొఫెషనల్స్ డ్రెస్ కోడ్ అంటూ ఒకటి పెట్టారు. అది మన కాన్ఫిడెన్స్‌ని ఇంకా ఎన్హాన్స్ చేస్తది. హెయిర్ స్టైల్ వచ్చేసరికి ఇలా సింపుల్‌గా రోల్ చేసుకున్నానండి. నా హెయిర్ స్టైల్ ఎలా అనిపించిందో చెప్పండి. ఎందుకంటే ఇది చాలా సింపుల్‌గా అయిపోతుంది. నాకిష్టమైన హెయిర్ స్టైల్. లేడీస్‌కి యూజువల్‌గా లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. నాకు కూడా లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టమండి. పెళ్లి కాకముందు ఒకలా ఉండేది. ఓకే. నాకు మరీ అంత లాంగ్ కాకపోయినా ఒకలా ఉండేది. కానీ పెళ్లయ్యి, పిల్లలు పుట్టిన తర్వాత జుట్టు మొత్తం ఊడిపోయిందండి. ఇది ప్రతి ఒక్క మ్యారీడ్ ఉమెన్ ప్రాబ్లమే. దీనికి సొల్యూషన్ ఏంటో ఇంతవరకి నాకు తెలీదు. ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి. బ్లౌజ్ థ్రెడ్స్ కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇది చీర చెంగు. అసలు ఎంత గ్రాండ్ లుక్‌గా ఉందో చూడండి. అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసరికి ఎంత బావుందో. డిజైన్ అయితే చాలా బావుంది. ఈ శారీ మీదకి ఏదైనా గ్రేట్ ఫంక్షన్, పెద్ద ఫంక్షన్ అనుకోండి, మీ ఫ్యామిలీలోనే పెద్ద ఫంక్షన్ అనుకోండి, లాంగ్ హారం సెట్స్ కూడా చాలా బావుంటాయి. శారీస్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే, మనం కొన్ని శారీస్‌లో చాలా స్లిమ్‌గా కూడా కనిపిస్తాము. చాలామంది లేడీస్‌కి శారీస్‌తో ఫోటో షూట్ చేయించుకోవాలని ఉంటది. ఫోటో షూట్‌కైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా యాప్ట్‌గా ఉంటుంది. మీ పిక్చర్స్ అన్నీ క్యాప్చర్స్ చాలా చాలా బావుంటాయి. మీలో ఎవరన్నా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫోటో షూట్ చేయించుకోవాలి అనే ఆలోచనలో ఉంటే గనక ఈ కలర్ కాంబినేషన్ చూసుకోండి. మీ బకెట్ లిస్ట్‌లో ఉండిపోతది ఇదంతే. ఫేవరెట్ వన్ అయిపోతది. ఈ శారీ గురించి చెప్పాను గదా! ట్రెడిషనల్ లుక్ విత్ మోడర్న్ టచ్ అని. ట్రెడిషన్ వేర్ ఏసుకోవచ్చు. మోడర్న్‌గా గూడా దీన్ని మనం స్టైలింగ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గనుక ఎట్ ఏ టైమ్ వచ్చిందనుకోండి, మీరు దీన్ని ప్రిఫర్ చేయండి. వితౌట్ ఏ డౌట్ యూ కెన్ ప్రిఫర్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ. ఇంకా ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే. మీ మెమోరీస్‌ని గుర్తు తెచ్చుకోండి. ఏ శారీలో ఏ మూమెంట్ గుర్తొచ్చిందో మీరొకసారి మెమరైజ్ చేసుకోండి. ఇది కేవలం నా శారీ స్టోరీస్ మాత్రమే కాదండి. మన చీరలతో మనకున్న జ్ఞాపకాలు, కథలు అలా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎంత హ్యాపీగా అనిపిస్తదో. శుభకార్యాలకు పెద్ద పీట కేవలం శారీయేనండి. అవునంటారా? కాదంటారా? నేను వేసిన ప్రతి క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేయండి తప్పకుండా. మీ ఫ్రీ టైమ్‌లోనే చూసి ఆన్సర్ చేయండి. పెళ్లి చూపులకొక చీర, పెళ్లి కుదిరితే ఒక చీర, నిశ్చితార్థానికొక చీర, పెళ్లి ప్రధానానికొక చీర, పెళ్లికొక చీర, రిసెప్షన్‌కొక చీర, పుట్టింటి చీర, అత్తింటి చీర, 16 రోజుల పండగ చీర. ఇలా ప్రతి దానికి శుభకార్యానికి ప్రతి దానికి వాడేదండి. అందుకే నాకు శారీస్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ శారీ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ కూడా నాదదే అనమాట. ఒకప్పుడు శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పర్టిక్యులర్‌గా ఉండేవి. ఇప్పుడైతే అసల మల్టీ కలర్స్, మల్టీ షేడ్స్ వచ్చేసాయండి. ఒక రకంగా మనం చెప్పాలంటే చాలా లక్కీ అనిపించొచ్చు. ఇప్పుడు ఏ కలర్‌కి, ఏ బోర్డర్ కావాలి, పలానా, పలానా అని చెప్పేసి అన్నీ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. విత్ ఆన్‌లైన్ ఆల్సో. ప్రతి చీర వెనుక ఒక కలర్ స్టోరీ ఉంటుంది. ఒక స్టైలింగ్ స్టోరీ ఉంటుంది. దాంతో పాటు ఒక బ్యూటిఫుల్ మెమరీ కూడా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రెగ్యులర్ వీడియో కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకో బ్యూటిఫుల్ శారీతో, ఇంకో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్‌తో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ.